హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇక్కడ వ్లాగ్ ఏంటంటే థర్స్డే ఈవినింగ్ నుంచి ఫ్రైడే రోజు మార్నింగ్ వరకు కూడా షూట్ చేశాను. సో ఆ టైంలో నేను ఏమేమి పనులు చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసి 6:30 అలా అవుతుందండి. బయట అయితే క్లైమేట్ చాలా బాగుంది. ఇంకా చూడడానికి కూడా బ్యూటిఫుల్గా అనిపించి చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. ఇంకా పిల్లలకి కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదండి. పనులన్నీ కూడా త్వరగా అవ్వాలి. లంచ్ బాక్సెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ముందు రోజు ఈవినింగ్ నుంచే పనులన్నీ కూడా చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో బయట చూసారు కదండి, లోపల ప్రజెంట్ మా ఇల్లు ఎలా ఉందో చూడండి ఒక్కసారి. ఇంకా మొన్న లాస్ట్ వీడియో వచ్చేసి కిచెన్ మేక్ ఓవర్ చేశాను కదండి. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఆ రోజు కిచెన్ క్లీనింగ్ వర్క్ అంత ఎక్కువగా ఉండేనండి. బటన్ పడిపోయి ఫీవర్ వచ్చేసింది. కొంచెం ఫీవర్, బాడీ పెయిన్స్ అలా అనమాట. ఇంకా 2 డేస్ కూడా నేను ఇంట్లో సరిగ్గా పనులైతే ఏం చేసుకోలేకపోయాను. అంశుకి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది, తను వెళ్తుంది. ప్రజెంట్ కిచెన్ కూడా ఒక లుక్ అయితే వేయండి. ఇంట్లో పనులు స్టార్ట్ చేసే ముందు మా ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను కదా ప్రతిసారి. సో ఇప్పుడు కూడా కిచెన్ అయితే ఇలా ఉంది చూడడానికి. ఆ కవర్ వేసిన తర్వాత వాల్‌పేపరు అసలు కిచెన్ లుక్కే మారిపోయిందండి. చాలా అందంగా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే హాల్లోనూ సోఫా, బెడ్ ఇవన్నీ కూడా సెట్ చేసేసుకున్నా. నీట్‌గా దులిపేసి ప్రాపర్‌గా బెడ్‌షీట్స్ అన్నీ కూడా వేసేసుకున్నా. ఇప్పుడు ఇల్లంతా కూడా ఊడ్చేద్దామని అనుకుంటున్నా. అసలు పనులు కూడా ఏం చేయాలనిపించడం లేదు. రెస్ట్‌లో ఉండాలనిపించింది ఒక 1 వీక్ అయితే. కానీ కుదరదు కదండీ. పనులైతే చేసుకుంటూనే ఉండాలి మనం. ఓపిక తెచ్చుకొని అన్ని పనులు కూడా చేసుకుంటున్నాను. ఇలా హెల్త్ ఇష్యూస్ వస్తాయని నేను ఏం చేస్తానంటే కిచెన్ క్లీనింగ్ అంతా ఒకేసారి పెట్టుకోనండి. బాసనలన్నీ ఒకరోజు క్లీన్ చేసుకుంటే గ్రోసరీ డబ్బాలు, కౌంటర్ టాప్ అంతా ఇంకొక రోజు క్లీన్ చేసుకుంటూ ఉండేదాన్ని. లాస్ట్ టైం ఏంటంటే చాలా మెస్సీగా అనిపించింది. ఒకసారి డీప్ క్లీనింగ్ చేసేస్తే బాగుంటుందనేసి మొత్తం కిచెన్ వర్క్ అంతా కూడా ఒకేసారి స్టార్ట్ చేసాం. దానివల్ల నైట్ 11, 12 వరకు కూడా వర్క్ నడుస్తూనే ఉంది. సో దాని ఎఫెక్టేనండి. ఒళ్ళంతా కూడా ఒకటే నొప్పులు, ఫీవర్ వచ్చేసింది అసలు. ఒంట్లో బాలేదనమాట. 2 డేస్ రెస్ట్‌లోనే ఉన్నాను. ఇప్పుడు కొంచెం బెటర్‌గానే ఉందండి వ్లాగ్ షూట్ చేసేటప్పటికి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. నేను ఎక్కువగా క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో వీడియోస్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి, యూజ్‌ఫుల్‌గా కూడా ఉంటాయి. కాబట్టి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇల్లంతా కూడా ఊడ్చేస్తున్నాను ఇక్కడ. తర్వాత నాకు మొన్న ఒక కామెంట్ అయితే వచ్చిందండి లాస్ట్. మాధవి గారు అని ఉంది పేరైతే. నేను ఇంకా కంప్లీట్‌గా చదవకముందే కామెంట్ పెట్టి డిలీట్ చేసేసారు. సో కుకింగ్ వీడియోస్ కూడా పెట్టండి అక్క, క్లీనింగే కాదు అని అడిగారనమాట. నాకు అనిపించింది. నేను రిప్లై చేద్దాం అనుకునే లోపే మళ్ళీ డిలీట్ చేసేసారు. ఎందుకు చేశారో నాకైతే అర్థం కాలేదు. ఖచ్చితంగా షేర్ చేస్తానండి కుకింగ్ కూడా. ఇక్కడ చూసారు కదా, ఇల్లంతా క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం బెడ్, సోఫా సర్దేసుకొని ఇల్లంతా కూడా ఊడ్చేశాను. ఇంకా అమెజాన్ నుంచి ఒక పార్సెల్ అయితే వచ్చింది ఇవాళ. అది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటా. అదేంటంటే ఆయిల్ బాటిల్స్ అండి. యాక్చువల్‌గా నా దగ్గర ప్రెజెంట్ ఉన్నాయి. 2 బాటిల్స్ అయితే యూజ్ చేస్తున్నాను. కాకపోతే అవి ప్లాస్టిక్ అనమాట. నేను వాటిని గ్లాస్ బాటిల్స్ అని లాస్ట్ టైం ఆర్డర్ పెట్టుకున్నా. కానీ వచ్చిన తర్వాత తెలిసింది ప్లాస్టిక్ అని. యాక్చువల్‌గా ప్లాస్టిక్ బాటిల్స్ నాకు అంత ఇష్టం ఉండవండి. నాకు గ్లాస్ బాటిల్స్ అంటేనే బాగా నచ్చుతాయి. సో అందుకని ఇవి మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నా. అవేంటంటే తొందరగా మనకి జిడ్డయిపోతున్నాయండి బాటిల్స్. వాష్ చేయడానికి ఇబ్బందిగా కూడా ఉంటుంది. తొందరగా వదలడం లేదు. అదే గ్లాస్ జార్స్ అనుకోండి, వాష్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందుకని బాటిల్స్ అయితే తెప్పించుకున్నా. పార్సిల్ అయితే చాలా సేఫ్‌గా వచ్చింది. వాళ్ళు చాలా అంటే కదలకుండా, మూవ్ అవ్వకుండా ఎక్కడికక్కడే ప్లాస్టర్స్ ఏసేసి పంపించారు. వాటిని వాష్ చేసేసి ఆరబెట్టుకుంటున్నానండి ఇక్కడైతే ఫస్టు. సో గ్రోసరీస్ కూడా తీసుకొచ్చాము. అవన్నీ ఆర్గనైజ్ చేసి చూపిద్దామని అనుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ కిచెన్‌లో పనైతే స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ బాసనలన్నీ కూడా తోమేస్తున్నా. అక్కడ వాటర్ బాటిల్స్, లంచ్ బాక్సెస్ అన్నీ ఉన్నాయి కదా. సో గ్యాస్ మీద ఉన్న ప్లేట్లు కూడా అన్నీ తీసేసి నీట్‌గా వాష్ చేసేసుకున్నా. చాలా టైం పట్టేసింది గిన్నెలయ్యేసరికి. గిన్నెలు అవి కంప్లీట్ అయిన తర్వాత గ్యాస్ మీద కుక్ చేసేటప్పుడు అవి ఇవి పడుతూ ఉంటాయి కదా. మొత్తం అవన్నీ కూడా నీట్‌గా ఒక టిష్యూ తోటి వైప్ చేసేసుకుంటున్నా. మార్నింగ్ వంకాయ మసాలా కర్రీ చేశాను. సో అందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటాం కదండీ. నువ్వులు, పల్లీలు అవన్నీ కూడా వేయించుతున్నప్పుడు ఎగిరి పడిపోయినాయి అనమాట. మార్నింగ్ నుంచి నేనైతే క్లీన్ చేయలేదండి. కిచెన్ అలాగే ఉంది హెల్త్ బాలేక. సో ఈవినింగ్ నుంచి వ్లాగ్ షూట్ చేసుకుంటూ పనులన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటున్నా. కౌంటర్ టాప్ గ్యాస్ అంతా కూడా టిష్యూ తోటి నీట్‌గా స్వైప్ చేసేసుకున్న తర్వాత ఒక క్లాత్ పట్టుకొని తుడిచేద్దామని అనుకుంటున్నా.
నా దగ్గర స్ప్రే బాటిల్ అయిపోయిందండి. మల్టీపర్పస్ కిచెన్ క్లీనింగ్ స్ప్రే యూజ్ చేస్తూ ఉండేదాన్ని కదా! సో, అది లాస్ట్ కిచెన్ క్లీనింగ్ చేసినప్పుడు ఏంటంటే డీప్ క్లీనింగ్ ఎక్కువ యూజ్ చేసేసామనమాట. బాటిల్ అంతా అయిపోయింది. ఇంకో బాటిల్ తీసుకోవాలని అనుకుంటున్నా. ఇంక అందుకనే కొంచెం మగ్గులో సర్ఫ్ వాటర్ అయితే తీసుకొని ఒక క్లాత్ డిప్ చేసి గట్టిగా పిండేసుకొని ఈ విధంగా తుడిచేస్తున్నా. సో, అంత మెస్సీగా అయితే ఏం లేదు కాబట్టి ఈ క్లీనింగ్ అయితే సరిపోతుందని అనుకుంటున్నా. ఇంకా ఆ క్లీనింగ్ స్ప్రే లింక్ కూడా అడిగారండి. చాలా హ్యాపీగా అనిపించింది. అది చాలా బాగా యూజ్ అవుతుందండి. కొంచెం స్ప్రే చేస్తే చాలు మొత్తం కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. అంత పవర్‌ఫుల్‌గా అయితే ఉండేది. సో, ఇంకో బాటిల్ అయితే తెప్పించాలని అనుకుంటున్నా. ఇంకా నైట్ రొటీన్‌లో కిచెన్ క్లీనింగ్ ఇలా చేసుకున్నట్లయితే మనకి మార్నింగ్ వరకు కూడా కిచెన్ చాలా నీట్‌గా, ఫ్రెష్‌గా ఉంటుందండి. సో, మార్నింగ్ లేవగానే చక్కగా వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చు. నేను ప్రతిరోజు ఇలాగే ఫాలో అవుతూ ఉంటాను. ఎప్పుడైనా హెల్త్ బాలేనప్పుడు స్కిప్ అవుతూ ఉంటుంది కానీ, రెగ్యులర్‌గా అయితే ఇలా ఫాలో అవుతూ ఉంటాను. ఇప్పుడు లంచ్ బాక్సెస్ కూడా ప్యాక్ చేయాలి. పిల్లలు కూడా స్కూల్‌ని పంపించాలి కాబట్టి, ఖచ్చితంగా నైటే పనులన్నీ కూడా మనం కంప్లీట్ చేసేసుకోవాలి. క్లీనింగ్ వర్క్స్ అన్నీ కూడా. సో, మార్నింగ్ లేచి ఫ్రెష్‌గా కుక్ చేస్తే అయిపోయేలాగా ఉండాలి. సో, ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలండి పనులన్నీ కూడా. ఇంకా మార్నింగ్ లేవగానే ఏమొండాలి ఏంటనేది నైటే ఫిక్స్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుందండి. సో, నైటే మనము రెడీ చేసి పెట్టుకోవాలి. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏంటి, తర్వాత లంచ్ ఏం చేయాలి అనేది ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. నేనైతే ఒక్కొక్కసారి మార్నింగే కంగారు పడిపోతూ ఉంటా. సో, ఇదంతా కూడా నాకు ఈ మధ్యనే అలవాటయిందండి. పని తొందరగా ఎలా చేసుకోవాలి, తర్వాత ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను కూడా కొన్ని వ్లాగ్స్ చూసే నేర్చుకున్నాను. ఇంకిక్కడ గ్యాస్ వెనకాల కూడా క్లాత్ పట్టుకొని నీట్‌గా తుడిచేసుకుంటున్నా. వాల్‌పేపర్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. అది వేసిన తర్వాత నా కిచెన్ చాలా కొత్తగా ఒక మంచి లుక్ తోటుంది. చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. సో, మీకెలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా డిన్నర్ విషయానికొస్తే మార్నింగ్ కొంచెం కర్రీ ఉందండి. ఇప్పుడు చపాతీ అయితే చేసుకోవాలి. సో, చపాతీ చేసుకొని డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకుంటే నైట్ రొటీన్ మాది కంప్లీట్ అయిపోతుందండి. రైస్ ఉంటుంది. సో, రైస్ నేను తినేస్తాను. మా హస్బెండ్ అయితే కంపల్సరీ చపాతీనే చేయాలి. ఇంకిక్కడ కిచెన్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మీ అందరికీ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి ఎళ్లి క్లిక్ చేయండి. మీ అందరికీ కూడా నచ్చుతుంది. యూజ్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. ఓపెన్ షెల్ఫ్స్ ఉన్న కిచెన్ ఎలా సర్దుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేది క్లియర్‌గా వీడియోలో అయితే మెన్షన్ చేశాను. సో, మీ అందరికీ కూడా నచ్చుతుంది. డెఫినిట్‌గా ఒకసారి అయితే చూడండి. ఇంకిదొచ్చేసి మార్నింగ్ అండి. సో, మార్నింగ్ లేవగానే నేను ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి. సో, కుకింగ్ వీడియోస్ కూడా షేర్ చేయండి అని అంటున్నారు కాబట్టి నేనిది షూట్ చేస్తున్నా. ఇంకా ఆయిల్ చూసారు కదా! నేను ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నానండి. ఆ బాటిల్స్ అయితే నేను యూజ్ చేయడం లేదు. ఇంకా నిన్న బాటిల్స్ తెప్పించానని చెప్పాను కదా! నేనవి నీట్‌గా కడిగేసి ఆరబెట్టేసుకున్నా. అవి డ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా కూడా అందులోకి ఫిల్ చేసుకుందామని అనుకుంటున్నా. ఆ తర్వాత ఈ బాటిల్స్ ఏంటంటే బాగా వాష్ చేయాలండి. కొంచెం చాలా జిడ్డు జిడ్డు అయిపోయింది. బాగా వాష్ చేసిన తర్వాత అప్పుడు యూజ్ చేద్దామని అనుకుంటున్నా. క్యాప్స్ కూడా అంత బాలేదండి ఇవి. క్యాప్ ఇచ్చాడు కదా! సో, ఆయిల్ ఏస్తున్నప్పుడు లీక్ అయిపోయి, కారిపోయి బాటిల్స్ అన్నీ జిడ్డు జిడ్డుగా అయిపోవడం. సో, అలా ఉందనమాట. ఇంక అందుకనే నేను యూజ్ చేయకుండా పక్కన పెట్టేసా. ఇంక ఉప్మా అయితే ఇక్కడ రెడీ అయిపోయిందండి. నేను ఇంకా ఇవాళ చుక్కకూర పప్పు అయితే చేస్తున్నా లంచ్‌లోకి. సో, ఫ్రెష్‌గా తెప్పించానండి చుక్కకూర. ముందుగా కొంచెం కందిపప్పు తీసుకొని, కొద్దిగా ఎర్రపప్పు కూడా మిక్స్ చేస్తున్నా. సో, 2 మిక్స్ చేసుకున్న తర్వాత కడిగేసి, వాటర్ పోసి పెట్టుకున్నాక అందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసేసుకొని వేసేసుకున్నా. ఇంకా తర్వాత చుక్కకూర కూడా కట్ చేసి నీట్‌గా పెద్ద పెద్ద కాడలన్నీ కూడా తీసేసానండి. నాకు అస్సలు నచ్చవనమాట అవి. మొత్తం తీసేసి దాన్ని కూడా కడిగేసి, ఇంకా తెలుసు కదండీ పప్పు ప్రాసెస్ అంతా కూడా అందరికీ. ఇంకా రెగ్యులర్‌గానే వండినట్టు వండేస్తున్నా. అయితే ఈ కుకింగ్‌ది నేను ఎందుకు షేర్ చేయాలని అనుకున్నానంటే ఆగమాగం అయిపోతానండి నేను. అంటే కొంచెం స్పీడ్‌గా చేస్తూ ఉంటా మార్నింగ్ పనులవ్వాలనేసి. సో, మెస్సీగా అయిపోతుంది మొత్తం కిచెన్ అంతా కూడా. అదే కాకుండా ఒక్కోసారి కొంచెం లేట్ అవుతుంది లేవటానికి. సో, అలా లేట్ అయినప్పుడు ఏంటంటే, ఇంకా వర్క్స్ అన్నీ కూడా ఇంకా స్పీడ్‌గా చేస్తూ కిచెన్ అంతా కూడా చిరాకుగా అయిపోతుంది. చాలా మెస్సీగా మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా నిండిపోతూ ఉంటుంది వస్తువులతోటి. అంత నీట్‌గా ఉండదు. అందుకనే నేను షూట్ చేయనండి. సో, ఈసారి షూట్ చేస్తూ ఉంటా కొంచెం ఎర్లీగా లేచి మీకోసమైనా సరే. ఇంకిక్కడ పప్పు పెట్టేసుకున్న తర్వాత కట్ చేసిన ఇక్కడ వెజిటబుల్‌ది చెత్తంతా కూడా క్లియర్ చేసేస్తున్నా. నీట్‌గా అక్కడే ఒక క్లాత్ పట్టుకొని తుడిచేసుకుంటున్నా. ఎప్పుడు పనులప్పుడు చేసుకుంటే మనకెంత హాయిగా, ప్రశాంతంగా ఉంటుందో కదండీ! మెయిన్ మనకి కిచెన్‌లో వర్క్ లేకపోతే అసలు ఇంట్లో వర్కే లేదనిపిస్తది. నేనైతే అలాగే ఫీల్ అవుతూ ఉంటా. ఇంకా ఇక్కడ విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత చూసారు కదా! పప్పయితే మంచిగా ఉడికిపోయింది. స్పూన్ తోటి బాగా కలిపేసుకొని ఇంకొంచెం వాటర్ ఏసుకొని అందులోకి కొద్దిగా కారం, తర్వాత సాల్ట్ కూడా వేసుకొని మరలా ఒక్కసారి కుక్ చేసుకుంటే అయిపోతుంది.
చింతపండు అయితే ఏం వేయట్లేదండి. ఎందుకంటే చుక్క కూర ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది కాబట్టి స్కిప్ చేశాను. ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. మరీ గట్టిగా ఉన్నా కూడా తినబుద్ధి కాదు కాబట్టి ఇంకా పోపు కూడా వేసేసుకుంటున్నా. సో ఇదండి ఇవాల్టి నా వర్క్స్ అన్నీ కూడా. థర్స్‌డే రోజు ఈవినింగ్ నుంచి ఫ్రైడే రోజు మార్నింగ్ వరకు కూడా నేను చేసుకున్న ఇంటి పనులు, క్లీనింగ్ వర్క్స్ అనమాట. మీ అందరికీ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ప్రతిరోజు చేసుకునే పనులే కానీ మనం ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా గ్రోసరీస్ అన్నీ కూడా తెచ్చుకున్నాను కానీ వాటిని సర్దలేదు. ఇంక ఇక్కడితో వీడియో ఎండ్ చేసేద్దామని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తానండి గ్రోసరీస్ అన్నీ కూడా ఎలా సర్దుకున్నాను ఏంటనేది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. సో అప్పటి వరకు కూడా నా ఛానల్‌ని, నా వీడియోస్‌ని చూస్తూ ఉండండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా మోటివేషన్‌గా ఉంటుంది. నా ఛానల్‌ని ఇంకొంతమంది కొత్త వాళ్ళకి కూడా రికమెండ్ చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. టేక్ కేర్.